నేను చెప్పే టాపిక్ వచ్చేసి నిన్న అంటే నామినేషన్ జరిగింది. ఈరోజు చూపిస్తారు లైవ్లో. ఆయేషాకి, తనూజాకి, భరణన్న అంటే భరణి గారి కుటుంబానికి అనమాట. ఆయేషా వచ్చి తనూజాని సూపర్ అడిగింది అనిపించింది. అదే నామినేషన్ పాయింట్లు. సుమనన్న కూడా బాగా అడిగాడు, అక్కడక్కడ కామెడీ చేశాడు. ఫస్ట్ రీతుని చెయ్యని చెప్పనింది ఆయేషా. వద్దు నాకు భయము అని చెప్పి, సరే పోనీ తనూజానికి చెప్పు పాయింట్లు చెప్పు, నేను చూసుకుంటానని చెప్పననింది. సరే బస్ సూపర్ అడిగిందని చెప్పింది. అక్కడ వాళ్ళైతే భరణి కూడా నువ్వు అడిగే పాయింట్లో సూపర్ అని చెప్తాడు. ఇమ్మానిలో క్లాప్స్ కొట్టిపోతాడు. అసలు ఒక స్టోరీ చెప్పినట్టు, ఒక కథ చెప్పినట్టు వింటూ ఉన్నారు. అసలు ఎవ్వరు చికాకు పడడం లేదు. ఓహో మా తప్పులు ఎన్ని ఉన్నాయా, ఈ సీజన్ బాండింగ్ అనేది ఇలా పోతా ఉందా అని చెప్పి ఒక్కరికొకరు తనను తాను టెస్ట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సూపర్గా అడిగింది అనిపించింది పాయింట్. ఆట అనేది ఎలా ఆడుతుందో ఆయేషా కానీ బాగా కొంచెం చూసి వచ్చింది. కొన్ని ఎపిసోడ్లు చూసింది, ఏంటి అనేది తెలుసుకునేది వచ్చింది. ఇప్పుడు తనూజ కూడా తను తెలుసుకుంటుంది అనమాట. ఎంతసేపు తనూజ నాన్న 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 నాకు సపోర్ట్ చేయి, నాన్న 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 కళ్యాణ్ నాకు సపోర్ట్ చేయి, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏ టీంలో ఉంటా నాకు సపోర్ట్ వస్తుంది, లేకపోతే ఆ ఇమ్మాన్యుయల్తో కామెడీ, ఆయన ఏమో లవ్ చేస్తున్నానని చెప్పటం ఇదే కామెడీ, లేకపోతే కళ్యాణ్తో నాకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని చెప్పి ఇదే మాట పులిహోరకి ఇది అది ఇదే బాగా ఆయేష్ అయితే సూపర్ అడిగింది. అంటే తనూజ నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లో నాన్న బాండు ఒక లవ్వర్ బాండు ఉంటే సరిపోతుందా, నువ్వు ఫైనల్ దాకా వెళ్ళిపోతావా? అంటే తన ఒపీనియన్ ఏంది అంటే వేసే స్ట్రాంగ్ కంటెస్టెంట్నే పాయింట్ అవుట్ చేయాలా. ఎందుకంటే తను 6వ వారంలో వచ్చింది. ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే తన పాయింట్లు కూడా జనాలకి నచ్చచ్చు కదా, తను నచ్చాలి కదా జనాలకి. అందుకే కరెక్ట్గా వేసింది, స్ట్రాంగ్ పాయింట్లే అడిగింది. అట్లని ఏది షోలో లేని విషయం అయితే అడగలేదు. నువ్వు వచ్చినప్పటి నుంచి నాన్న 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 బాండింగ్ అయితే సరిపోయింది. ఎక్కడ నువ్వు ప్రతి ఒక్క టాస్క్ ఆడుతుంటే నాన్న 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 అంటున్నావు. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ వచ్చేసి మీ అన్న బర్నీ గారు వచ్చేసి ఏదైనా ఒక నలుగురికి టాస్క్ అనేది ఇస్తే ఆ టాస్క్లో నేనుంటే ఫస్ట్ ప్రయారిటీ నీకే ఉంటుంది. ఎందుకు? అది మాకు ఇష్టం లేదు, అది మాకు నచ్చట్లేదు, నువ్వు ఆ బాండ్ నుంచి బయటికి రావాలా అనిపించింది. నాకు కరెక్ట్గా అడిగింది అనిపించింది. ఎందుకంటే ఇదే సరిపోయింది కదా, ఉంటే ఏడుపు, లేకపోతే ఆ పవన్ కళ్యాణ్తో, లేకపోతే ఆ ఇమ్ముతో ఇదే సరిపోయింది. లేకపోతే నాన్న అయ్యో దివ్య వచ్చి నా ప్లేస్ని భర్తీ చేసేసిందని చెప్పటము, అలగటము, ఆ మూల కూర్చొని ఏడవడము ఇదే సరిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత తనూజకే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే తను ఓహో నాలో ఇంత ఆట ఉందా, నేను ఇంత ఆడగలనా, నేను ఇంత చేయగలనని తన ఆట మరుచుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయి పెట్టిన పాయింట్లో మాత్రం సూపర్గా పెట్టింది. అబ్బా ఇప్పుడు రీతుకు కూడా మాట ఇచ్చాడు మీ నాన్న, ఎక్కడ సాయిబాబా లాగా ఎక్కడైనా సరే పోతే నేనున్నా నేను చూసుకుంటా అంటాడు. మళ్ళీ ఎక్కడ తిరుగుస్తాడా? లేదే. అదే దివ్య కూడా వచ్చినప్పటి నుంచి అదే ఏడుస్తూ ఉండింది, మీరెక్కడ నాకు సపోర్ట్ చేయట్లేదని. భరణి గారు తనుజ ఉన్నప్పుడు ఏదో ఒక నాన్న నాన్న అని అనుకుంటే అక్కడ సరిపోయింది. ఇప్పుడు దివ్య వచ్చిన తర్వాత ఆ మలుగుతుంది, ఈ మలుగుతుంది, మధ్యలో అయిన పాపం అసలు అట్టు చెప్పలేక ఇట్టు చెప్పలేక ఏం చేయలేక తన ఆట తను ఆడుకోలేక తనలో తను కుంగి కుసించి కుళ్ళిపోతున్నాడు. అదే అట్ట కాకుండా తనుజ ఫస్ట్గానే ఆడింది. తను చెప్పే పాయింట్లో ఏంటంటే తనుజ నేను ఫస్ట్గానే ఆడుతూ ఉన్నాను, ఇండివిజువల్గానే ఆడుతున్నాను, కానీ నాగార్జున గారు ఏం చెప్పారు, సపోర్ట్ తీసుకో అని చెప్పానండి. ఇంకా సపోర్ట్ తీసుకోమంటే నేను ఎందుకు వద్దంటాను, హ్యాపీగా సపోర్ట్ తీసుకుంటున్నాను అని చెప్పింది. ఈ అమ్మాయి ఏంటంటే మీ నాన్నగారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు నీకే సపోర్ట్ వస్తుంది, మాకెవరికి రాదు, మేము గెలవాలి కదా అని ఈ అమ్మాయి అయితే అంటున్నది. అది కూడా కాకుండా భరణి గారు వచ్చేసి ప్రతి ఒక్క దాంట్లో మన టబ్బు దాంట్లో మోసుకుపోవడం కానీ, ఆ బెడ్ టాస్క్లో నీకు నెట్టకుండా నిన్న లాస్ట్ వరకు ఉంచారు కదా, నువ్వు అనాలి కదా నాన్న నేను దిగిపోతాను ఫస్ట్, ఇంత మీరు నా కోసం పోరాడద్దు, నన్ను నేను దింపేయండి అని చెప్పి అనాలి కదా, ఎందుకని లేదు అంటే అక్కడ నీకు సపోర్ట్ అనే కదా, నువ్వు ఈ విధంగా సపోర్ట్తోనే ఫైనల్ దాకా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, ఇదే బాండింగా మీది అని భలే అడిగింది. అబ్బా ఒక్కొక్కరికైతే అసలు సూపర్, అసలు మామూలుగా అయితే చప్పట్లు కొట్టేసేవాళ్ళే అనిపించింది నాకైతే. మీకేమనిపించింది?